ఆయన్ని ఆరాధించడానికి సిద్ధపడదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. సకల పురాణులు ఇదిగో ఆయన్ని స్తుతించాలి అంటున్న దేవుడు. ఇదిగో ఆయన సన్నిధిలో చేరిన మనమందరం కూడా ఇదిగో సమస్త సృష్టి ఆయన్ని ఆరాధిస్తా ఉంది. సమస్త పక్షులు, పశువులు, ఇదిగో జంతు చరాలు ఆయన్ని ఆరాధిస్తా ఉన్నాయి. ఇదిగో దేవుడి యొక్క సన్నిధానంలో సర్వలోకంలో పుట్టిన నిన్ను నన్ను కూడా దేవుడు ఆరాధిస్తే చూడాలని ఆశపడతా ఉన్నాడు. ఇక్కడికి నడిపించుకున్నది ఆయన్ని ఆరాధించాలని ఒకే ఒక ఉద్దేశంతో, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలనే ఉద్దేశంతో నిన్ను నడిపించుకున్నాడు. ఇది ఆయన సన్నిధానంలో మన హృదయాన్ని కొమ్మరించి ఆయన్ని ఆరాధించడానికి సిద్ధపడదాము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు ప్రేమించదా యేసు రాజా, నిన్నే ప్రేమించదా, ప్రేమించదా యేసు రాజా, నిన్నే ప్రేమించదా, ప్రేమించదా 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 ప్రేమించదా, నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు, ఆమేన్. నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు ఆరాధించదా యేసు రాజా, నిన్నే ఆరాధించదా, ఆరాధించదా యేసు రాజా, నిన్నే ఆరాధించదా, ఆరాధించదా 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 ఆరాధించదా, నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు సేవించదా యేసు రాజా, నిన్నే సేవించదా, సేవించదా యేసు రాజా, నిన్నే సేవించదా, సేవించదా 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 సేవించదా, నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు.
ఆరాధిస్తాను, నిన్నే సేవిస్తాను, నీకై ప్రార్థిస్తాను, నీకై జీవిస్తాను. అయ్యా, నా ప్రాణం ఉన్నంత వరకు, ఈ శరీరం మట్టిలో చేరేంత వరకు, అయ్యా నీవిచ్చిన ఈ ఆత్మ, ఈ ప్రాణం అయ్యా నీ సన్నిధానంలోనికి చేరేంత వరకు హల్లెలూయా, హల్లెలూయా. కలువరిశిలలో వేలాడిన యేసయ్య మన కోసమే, కలువరిశిలలో తాను కార్చిన ప్రతి రక్తపు చుక్క మన కొరకే. తలపైన ముళ్ళ కిరీటము, చేతుల్లో మేకులు, కాలులో మేకు, ప్రక్కలో బల్లెంపు పోటు, శరీరమంతా కొరడాద బల శిక్ష, శరీరమంతా రక్తశక్తమైపోయింది. మనుషులు చూడనల్లని వానిగా ఇదిగో నీ కొరకు నా కొరకు ఆయన నలగొట్టబడ్డాడు, భూమి వేతల పాలయ్యాడు, అవమానాలను అనుభవించాడు, నిందలను అనుభవించాడు. ఇదిగో నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే శిలువపై నుంచి దిగిరా అనే హేళన మాటలను సహించాడు. నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు గనక ప్రియ తల్లి, నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు గనక తమ్ముడు, దేవుడు నీ కొరకై నా కొరకై మౌనంగా ఉన్నాడు. ఏ పాపము ఎరగని దేవుడు, ఏ కల్మషము లేని దేవుడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడయ్యా నిరూపించగలడు అని ప్రపంచాన్ని ప్రశ్నించిన ఒకే ఒక్క దేవుడు. ఆ దేవుడు నీ కొరకు మరణించడమా, ఆ దేవుడు నీ కొరకు నా కొరకు కలవలసినయ్యా. ఒక్కసారి రాత్రికాల సభలో జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన పాదాల పైన పడి, అయ్యా నా కొరకు నువ్వు మరణించావు కదయ్యా, నేను బ్రతికున్నానంటే నీ కృప కదయ్యా, ఈ ప్రాణం పోయేంత వరకు నీ కొరకై బ్రతుకుతాను అని ఆయన సన్నిధానంలో మన ఆత్మను కోమరిద్దాం. నమ్మదగిన వాడు నీతిమంతులైన పరలోకమందున ప్రీతులై మీ యొక్క పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లించుకుంటా ఉన్నాం. మాలో ఏ మంచి లేకపోయినా మమ్మల్ని బ్రతికించారు. మా ఆలోచనలు పాప పంకిలు, మా చేష్టలు, మా క్రియలు, మా నడవడి నాయన మరియు ప్రతిదీ పాపమే. ఆయన మమ్మల్ని ప్రేమించారయ్యా. ఆయన మా కొరకు ప్రభు మీ ప్రియ కుమారుని పంపించి మా కొరకే ప్రభా పాప ప్రాచితార్థ బలిగా ఆయన్ని నాయన మరియు బలిగా అర్పించారు. ఆయన మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము చేసిన పాపాల కొరకే మేమే శిక్ష అనుభవించాలంటే ప్రభు మేము ఎన్నిసార్లు మరణించాలో అందుకొరకే ప్రభు మా కొరకై పరిశుద్ధుడైన మీ ప్రియ కుమారుడు ఒక్కసారి ప్రభు మా కొరకై నాయన మరియు బలి అర్పణగా ఇచ్చి మా కొరకై తన విలువైన ప్రాణాన్ని అర్పించడమే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంత గొప్ప రక్షణ మాకు ఉచితంగా మీరు అనుగ్రహించడయ్యా, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం. మా జీవితకాలం అంతట్లో అనుక్షణము మీ యొక్క వాత్సల్యత, మీ వేల చేత మమ్మల్ని నింపుతున్నారయ్యా. వాటన్నిటి కొరకై మరొక కోట్ల కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు సమర్పిస్తా ఉన్నాం. మీ సన్నిధానం నుంచి వెళ్ళిన తర్వాత ప్రభావ మేమేమైనా ప్రభావ తెలిసి తెలియక ప్రభావ మీ మార్గం నుంచి కొడియడం తొలగిపోతుంటే లేదా మమ్మల్ని క్షమించమని మీ యొక్క పాదాలు పట్టుకొని నదులాడుకుంటూ మమ్మల్ని ప్రేమించి మా కోసం ప్రాణం పెట్టి తెలియజేసిన మా ప్రభువును మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు అత్యంత శ్రేష్టమైన నామంలో ఈ సమస్త స్తుతి ఆరాధన మీ పాదాల దగ్గర సమర్పిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ సీఎం ప్రజల మధ్య విశ్వాసులారా, 9:30 అయింది. మరి వాక్యం చేయవలసిందిగా సంఘాలను ఆహ్వానిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఇదే అవకాశం ఇచ్చిన సంఘ వ్యవస్థాపకులు గురువు గారికి, అలాగే తోటి దేవజనులకి, కుడి వచ్చిన విశ్వాసాలన్నిటికీ పేరు హృదయపూర్వకమైన వందనాలండి.
బైబిల్ గ్రంథంలో అనేకమైన భక్తులు ఉన్నారు. ఆ భక్తుల జీవితాల్లో నుంచి మనము బోధ నేర్చుకోవాలని రోమీయులకు రాసిన పత్రికలో పౌలు గారు మనకు చెబుతూ ఉన్నాడు. ప్రాముఖ్యంగా ఈ రోజున ఆల్రెడీ కరెక్ట్గా 9:30 ఆగస్టు 29 సీయోను ప్రార్థన మందిర బిడ్డలందరికీ ఆత్మీయమైన ఒక తల్లి ఉంది, సిస్టర్ గారు లక్ష్మీ ప్రసన్న గారు. మరి సిస్టర్ గారికి ముందుగా దేవుని యొక్క పరిశుద్ధమైన నామంలో మరి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు సిస్టర్ గారు. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకొని మా కొరకే ప్రార్థిస్తూ, సంఘ క్షేమం కొరకే ప్రార్థిస్తూ, మరి సంఘాన్ని ఇంకా కూడా ఉద్యోగం ముందుకు నడిపించాలని మరి మీకు హృదయపూర్వకమైన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. వాక్య భాగంలో కూడా వెళ్తూ ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి ఒక స్త్రీ గురించి చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఎవరంటే ఆ స్త్రీ పేరు చెప్తాను. బైబిల్లో ఒకే ఒక్క చోటు ఉంటుంది ఆ పేరు, ఒకే ఒక్క సందర్భంలో రాయబడి ఉంది. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సిస్టర్ గారు లక్ష్మీ ప్రసన్న గారికి బైబిల్ గ్రంథంలో ఈ రాత్రికాల సమయంలో మనం చదువుకోబోతున్న మరి ఆ స్త్రీకి కొన్ని లక్షణాలు ఉండడం నేను గమనించాను 7 సంవత్సరాల నా యొక్క సీయోను ప్రార్థన మందిర సహవాసంలో. ఆ స్త్రీ పేరు నేను చెబుతాను, మీరు ఎవరైనా చెప్తారో చూద్దాం. నుంఫా అనే ఒక స్త్రీ. బైబిల్లో నుంచి పాత నిబంధన క్రొత్త నిబంధన ఉంటుంది కదా, క్రొత్త నిబంధన. నుంఫా అనే ఒక స్త్రీ గురించి ఈ రాత్రికాల సభలో మాట్లాడాలని నేను ఇష్టపడతా ఉన్నాను. వీలైనంత తక్కువ టైంలో ముగించుకునే ప్రయత్నం చేద్దాం. అపోస్తలుడైన పౌలు గారు కొలిసి సంఘానికి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొలిసి సంఘానికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. లవోదికయలో ఉన్న సహోదరులకును నుంఫాకును వారి ఇంట ఉన్న సంఘములకును వందనములు చెప్పుడి అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు ఈ కొలిసి సంఘానికి ఎప్పుడు కూడా వచ్చినట్టు నేనైతే బైబిల్లో చదవలేదు. ఈ సంఘానికి ఎప్పుడు రాలేదు ఆయన, ఎప్పుడు ఈ సంఘాన్ని దర్శించలేదు ఆయన. ఈ సంఘంలో కాపరిగా ఎఫ్రా ఉన్నాడు, ఎఫ్రా గారు ఉన్నారు. ఆ ఎఫ్రానే లవోదికయలో కూడా సంఘాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించడంలో ఈ ఎఫ్రా గారు ఉన్నారు. అయితే ఈ నుంఫా అనే ఒక స్త్రీ ఆ లవోదికయ సంఘంలో ఉంది. అంత మాత్రమే కాదు, ఆ లవోదికయ సంఘం అక్కడ ఏర్పడడానికి ముఖ్య కారణము ఈ నుంఫా అనే స్త్రీ అని ఈ బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటా ఉన్నాం. నుంఫా ఒకసారి అనండి పేరు. నుంఫా పేరు ఎప్పుడు వినలేదేమో బహుశా, ఆవిడ చరిత్ర ఎప్పుడు చదవలేదేమో బహుశా. స్త్రీల కోడికల్లో, స్త్రీల సహవాసంలో మీరు ఎప్పుడైనా విన్నారో లేదో నాకు తెలియదు. కానీ ఒకే ఒక్కసారి ఆ స్త్రీ పేరు మనం బైబిల్ గ్రంథంలో చూస్తా ఉన్నాం. గొప్ప దైవజనుడు, ఎంత మాత్రం సందేహం లేదు. అపోస్తలుడైన పౌలు గారు 14 పత్రికలు రాశారు. ఆయన పత్రికలు బైబిల్లో ఉండడం, ఆ పత్రికలే నేటి క్రైస్తవ సమాజానికి, క్రైస్తవ సంఘాలకు మరి ప్రోత్సాహపరిచేవిగా, ఆదరించేవిగా, హెచ్చరించేవిగా ఈరోజు క్రైస్తవ ప్రపంచానికి అంతటికి ఎంతో ప్రాముఖ్యమైన పత్రికలు అపోస్తలుడైన పౌలు గారు రాశారు. అలాంటి పౌలు గారి నోట నుంచి అక్కడ మనం క్లియర్గా చదువుకుంటే 12వ వచనం నుంచి క్రీస్తు యేసు దాసుడును అయిన ఎపఫ్రా
మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గురించి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. ఇతడును మీ కొరకును లవోదికయ వారి కొరకును హియరా పొలివారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. లూకాను ప్రియుడైన వైద్యుడును దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు. అంటే ఇంత గొప్ప వాళ్ళ పేర్లు ఆయన ప్రస్తావిస్తూ ఇక్కడ ఒక స్త్రీ గురించి కూడా ఆయన ప్రస్తావిస్తా ఉన్నాడు. ఎంతో మంది పురుషుల గురించి, గొప్ప గొప్ప వాళ్ళ గురించి లూకా అంటున్నాడు, దేమా అంటున్నాడు, ఎపఫ్రా అంటున్నాడు. అక్కడ వారి గురించి మాట్లాడుతూ ఆయన ఒక స్త్రీ గురించి కూడా ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేసుకొని ఆయన ప్రస్తావిస్తా ఉన్నాడు. సియోను ప్రార్థన మందిరాన్ని గురించి మనం మాట్లాడుకుంటుంటే మనం ఎవరి గురించి మాట్లాడుకుంటామంటే గురువు గారు అని మాట్లాడుకుంటాం. ఇంకా మాట్లాడుకుంటే సిస్టర్ గారు బయలుదేరుగా ఉండేవాళ్ళు లక్ష్మీ ప్రసన్న సిస్టర్ గారు అని మాట్లాడుకుంటాం. అంటే సంఘం గుర్తురాగానే కొంతమంది వ్యక్తులు గుర్తొస్తారు చేశారా? అలాగా ఈ లవోదికయ అనే సంఘము గుర్తొస్తాగానే పౌలు గారికి ఎవరు గుర్తొచ్చారంటే నుంఫా. ఈ నుంఫా అనే స్త్రీ ఆ లవోదికయ సంఘంలో ఏం చేసిందో చూద్దాం. ఈ నుంఫా అనే మాటకి అర్థము పెళ్లి కుమార్తె, వధువు. ఏంటండి? నుంఫా అనే మాటకి అర్థం, ఆ పేరుకి అర్థము పెళ్లి కుమార్తె, వధువు. ఇంకొక మాటలో దేవత అని కూడా అర్థం కూడా వస్తుంది. మరి అలాంటి నుంఫా అనే స్త్రీ ఏం చేసిందంటే కింద మనం చదువుకుంటాం 15వ వచనంలో, లవోదికయలో ఉన్న సహోదరులకును నుంఫాకును వారి ఇంట ఉన్న, లవోదికయలో సంఘం ఉందంట. ఆ సంఘం ఎక్కడుంది? నుంఫా వాళ్ళ ఇంటిలో ఉంది. మొట్టమొదటి పాయింట్ నేను చెప్పాలనుకున్నది, ఇజ్రాయెల్ దేశంలో ఎవరింట్లోనూ సంఘాలు ఉండడం నేను వెళ్ళలేదు. ఇజ్రాయెల్ దేశంలో సియోను ప్రార్థన మందిరము, ఇక్కడికి సెలవుకు మనం వస్తున్నామంటే గురునాథం గారు రూమ్ మాత్రమే మనం రావట్లేదు, సంఘానికి వస్తా ఉన్నాం, మందిరానికి వస్తా ఉన్నాం. అంటే ఒకే దెబ్బకి 2 బిడ్డలు అంటాం. సంఘానికి వచ్చామంటే అంటే మనం ఎప్పుడైతే సెలవు తీసుకొని వస్తున్నామో వీకెండ్కి, సెలవుకు ఇంటికి మాత్రమే కాదు సంఘానికి కూడా మనం వస్తున్నాం. లవోదికయలో ఒక సంఘం ఉంది. ప్రకటన గ్రంథంలో మనకు తెలుసు మాట, 7 సంఘాలకి దేవుడు పత్రికలు రాయమన్నాడు. లవోదికయలో ఉన్న సంఘానికి కూడా దేవుడు పత్రికను రాయిస్తున్నాడు యోహాను గారి చేత. రాయిస్తూ ఆయన మాట్లాడుతున్న మాటలు లవోదిక సంఘంతో మనకు తెలుసు. ఆ సంఘము ఎంతో ధనవంతులు కలిగి ఉన్న సంఘం. ఆ సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి కూడా చాలా ధనవంతులైన వారు. ఈ నుంఫా అనే స్త్రీ కూడా చాలా ధనవంతురాలు, బహు సంపన్నురాలు. చరిత్రలో చూస్తే బహు సంపన్నురాలైన స్త్రీ. మరి ఆ ధనం ఉన్నదని చెప్పేసి ఆవిడ, నిజంగా ధనం ఉంటే ఏమవుతుంది? బంధువులు వస్తారు, బలగం వస్తుంది, ఎక్కడెక్కడో లేని చుట్టాలు బంధువులు అందరూ కూడా వాళ్ళు మావారే అని చెప్పేసి చెప్పుకునే అనేక మంది ఉంటారు. అంటే ధనం ఉంటే, ఎక్కడ ధనం ఉంటే అక్కడికి జనాలు వస్తారు. ఆ జనాలు వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఒకలాంటి గర్వం, ఈగో ఖచ్చితంగా మనుషులకు వస్తుంటది కొంతమందికి. కానీ లవోదికయ సంఘము తన ఇంటిలో ఉంచుకోవడానికి కారణము ఆ స్త్రీలో ఎలాంటి గర్వము కూడా లేదు. ఎందుకంటే సంఘానికి వచ్చారంటే విశ్వాసులు అనేక మంది వస్తుంటారు. ఎక్కడ పడితే అక్కడ వాటర్ తాగేసి అది చేసేసి చంద్రవందనం చేసేసి వెళ్ళిపోతుంటారు. వెళ్ళిపోయిన తర్వాత సర్దుకోవాల్సింది ఎవరండి? సంఘంలో ఉన్నవారు, ఆ ఇంటిలో ఉన్నవారు కదండి. సంఘములో ఆ యొక్క ఇంటిలో సంఘాన్ని ఏర్పాటు చేసింది అంటే ఆ నుంఫాకి ఎంత సహనము, ఎంత ఓర్పు, ఎంత తగ్గింపు ఉంటుందో మీరు ఒకసారి గమనించండి. ఒక గృహకూడిక పెట్టుకుంటేనే ఆ గృహకూడిక అయిపోయిన తర్వాత ఆ ఇంటిలో ఉండే ఆ ఇల్లాలు కష్టము 1-2 రోజులు పాపం తీరుకుంటుంది అన్ని సర్దుకోవడానికి. కానీ ఈ నుంఫ అదంతా శ్రమ అనుకోలేదు. దేవుని కోసం పరిచర్య చేయడం, దేవుని కోసం, దేవుని పిల్లల కోసం వాక్యాన్ని అందించడంలో ఖచ్చితంగా నా పాత్ర ఉండాలి అని చెప్పేసి, అప్పుడు సంఘాలు లేవుగా, సంఘాలు చర్చిలు నిర్మాణం అవ్వలేదుగా మొదటి శతాబ్దంలో.
అంత మాత్రమే కాదు, రోమా ప్రభుత్వంలో ఉంది. లవోదికయ సంఘము టర్కీ దేశంలో. ఆ రోమా ప్రభుత్వం కింద రోమ వాళ్ళు ఎంతగా ఇబ్బంది పెడుతున్నారంటే, రోమ ప్రభుత్వాలు క్రైస్తవులుగా ఉంటేనే ఎంతగానో హింసలు, శ్రమలు, ఇబ్బందులు కలిగిస్తున్న ఆ పరిస్థితుల్లో కూడా ఈవిడ ఏం చేసిందంటే, సంఘాన్ని తన ఇంటిలో నడిపించుకోవడానికి ఏంటండి, ఈరోజు మన దేశంలో కూడా, మన ప్రాంతంలో కూడా సంఘాలు ఏర్పాటు చేసుకోవడానికి, సంఘాలు జరిగించుకోవడానికి అవకాశాలు లేని పరిస్థితి. గత వారంలోనే ఆంధ్రాలో సంఘము తన ఇంటిలో నడిపించుకుంటున్నాడు సేవకుడు. చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేసి ఇబ్బంది పెట్టి, మత పిచ్చోళ్ళు అంటా నేను, ఇంటికి తాళం వేయడమే కాదు, కలెక్టర్ ద్వారా సీజ్ చేశారు. కలెక్టర్ ఆర్డర్సే. అంటే కుటుంబంలో ఆరాధించుకుంటే, వాళ్ళు ఆరాధించుకుంటే కూడా మరి ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు పెడతా ఉన్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు మన ప్రాంతంలో ఉన్న పరిస్థితుల కంటే కూడా ఈ లవోదికయలో ఆ నుంఫా గారు ఉన్న ఆ జీవించిన ఆ కాలంలో, మొదటి శతాబ్దంలో చాలా కష్టతరమైన పరిస్థితుల మధ్యలో ఈవిడ తన ఇంటిలో సంఘం ఏర్పాటు చేయడానికి, రండి మా ఇంటికి రండి, ప్రార్థించండి, మా ఇంటికి రండి, ఆరాధన కార్యక్రమాలు జరిగించండి అని చెప్పేసి అనేక మందిని ఆహ్వానించి తన ఇంటినే సంఘముగా మార్చిన ఒక గొప్ప లక్షణం ఉన్న స్త్రీ నుంఫా. గొప్ప లక్షణం ఉన్న స్త్రీ సంఘ పరిచర్య కోసం ఇంటిని ఇచ్చిందండి. సంఘంలోకి వచ్చిన వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా, ఏం చేస్తున్నా కూడా వాటన్నిటిని భరించుకోవడానికి అంటి సహనాన్ని కలిగి ఉండదండి నుంఫా. సహనాన్ని కలిగి ఉంది. అంత మాత్రమే కాదు, చూడండి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14, లవోదికయలో ఉన్న సంఘపు దూతకి ఇలాగ వ్రాయము, ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షి, దేవుని సృష్టికి ఆదియులైన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. లవోదికయ సంఘం పైన వేస్తున్న నింద, ఆ సంఘం పైన వేస్తున్న ఆ పొరపాటు, మీ సంఘంలో ఏ పొరపాటు ఉందో తెలుసా అని చెప్పేసి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా ఉండినా మేలు. నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా ఉండక నులివెచ్చనగా ఉన్నావు సంఘమా. ఇంటిలో సంఘం జరిగించుతా ఉంది, సంఘంలో ధనవంతులు ఉన్నారు, సంఘంలోనికి లోకం వచ్చింది. అంటే నులివెచ్చనగా ఉండడం అంటే లోకంలో సగం, దేవునిలో సగం. ఏంటండి, లోకముందు సగము మరియు వేరుగాను, అంటే దేవుడిలో సగము అయిపోయింది. అంటే అటు వేడిగా లేదు, ఇటు చల్లగా లేదు, నులివెచ్చని స్థితి. రెండు వైపులా ఇదిగో గేమ్ ఆడుతా ఉన్నారు అన్నమాట సంఘం. అలాంటి స్థితిలో సంఘం ఉన్నా కూడా నుంఫా అనే ఆ స్త్రీ ఎంత మాత్రం కూడా తన విశ్వాసంలో సడలిపోయినట్టుగా కానీ, వీళ్ళందరూ ఇలాగే ఉన్నారు కదా, ఎందుకు నా ఇంటికి రావడం అని కానీ ఎంత మాత్రం కూడా అనలేదు అనడానికి సాక్ష్యాలు. అంటే ఆ స్త్రీలో ఉన్న ఒక గొప్ప లక్షణము సహనము. నా ఇంటిలో సంఘము జరగాలి, నా ఇంటిలో నుంచి సువార్త బయటికి వెళ్ళాలి, నా ఇంటిలో అనేక మంది వచ్చి ప్రార్థిస్తే నాకు మాత్రమే కాదు, నా కుటుంబానికి ఆశీర్వాదం. నా కుటుంబంలో వాక్యం వెదజల్లబడుతుంటే ఇదిగో అనేకులకు ఈ వాక్యము వెదజల్లబడడం ద్వారా అనేకమైన ఆత్మలు సంపాదించడానికి, అనేక మంది ఆత్మలో బలాన్ని పొందుకోవడానికి ఇదిగో నేను కూడా కారకులం అవుతాను అని చెప్పేసి ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకుంటాను నుంఫా. గొప్ప నిర్ణయాన్ని తీసుకుంది. ఆ నుంఫా అనే స్త్రీలాగా ఈరోజు ఈ రాత్రి కాల సమయంలో కూర్చున్న మనమందరం కూడా ఒకసారి ఆలోచిస్తే మన కుటుంబంలో ఆరాధన జరగడానికి నెలకు ఒక్కసారి ఉందా మన ఇంట్లో కృతజ్ఞత కోడిక? సంవత్సరానికి ఒక్కసారి ఉందా కనీసం కృతజ్ఞత కోడిక? ఏంటండి, ఎన్నిసార్లు మన కుటుంబంలోనికి దేవుని సంఘాన్ని, దేవుని పరిచారకులను, మనం దేవుని సేవకుల్ని ఆహ్వానించి కుటుంబంలో ప్రార్థన పెడతా ఉన్నాం? ఏంటండి, ఎన్నిసార్లు ఆహ్వానిస్తా ఉన్నాం కుటుంబానికి? ఎన్నిసార్లు ప్రార్థన కూడికలు, ప్రార్థన సహవాసాలు పెడతా ఉన్నాం మన కుటుంబంలో? ఏంటండి, మనం ఎంత సంపాదిస్తా ఉన్నామో,
మనం ఎంత సంపాదిస్తా ఉన్నాము, దేవుని కోసం ఏ సమయాన్ని మనం ఇస్తా ఉన్నాము అంటే. కానీ ఈ స్త్రీ అయితే, ఈ నూఫా అనే ఈ స్త్రీ అయితే ఏం చేస్తుందంటే, ఇదిగో తన ఇంటిలోనే సంఘము. ఇక్కడ జరగవు కానీ ఇజ్రాయెల్ దేశంలో మన పనులను బట్టి, మన పరిస్థితులను బట్టి అవకాశాలు ఉండవు కనుక ఇంటి దగ్గర అయితే సేవకుడికి ప్రతిరోజు ప్రార్థన ఎక్కడో చోట. ఏంటండి, మా స్థానిక సంఘంలో అయితే ఆదివారం ఆరాధన తదనంతరము, ఆదివారం సాయంకాలం కూడిక, మంగళవారం సాయంత్రం స్త్రీల కూడిక, గురువారం సాయంత్రము మళ్ళీ ప్రార్థన సహవాసము, శనివారం రాత్రి ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన ఎందుకు? మరుసటి రోజున మనం బల్లార్థంలోనికి వెళ్ళాలి కనుక. ఇలాంటి ఇన్ని కార్యక్రమాలు ఒక కుటుంబంలో జరుగుతుంటే వాళ్ళకి అసలు రెస్ట్ అనేది ఉండదా కుటుంబం వాళ్ళకి? ఇవన్నీ కార్యక్రమాలు నూఫా అనే స్త్రీ ఇంటిలో జరుగుతూ ఉన్నాయి. ఏంటండి, ఇన్ని కార్యక్రమాలు వాళ్ళ ఇంటిలో జరుగుతుంటే అంత మాత్రమే కాదు సుమా, ఇప్పుడు చెప్పాను కదా నేను, శ్రమల మధ్యలో, ఇబ్బందుల మధ్యలో ప్రభుత్వం అసలు ఒప్పుకోవట్లేదు. అయినా ఈవిడ వెనకడుగు వేయట్లేదు. అంటే ఆ నూఫా అనే స్త్రీ వెనకడుగు వేయట్లేదంటే, ఏ ఇబ్బంది ఆవిడకి రావట్లేదంటే అనేకమైన ఇబ్బందులు వస్తున్నాయి. ప్రార్థన పెట్టకూడదని, జనాలు ఇంటికి ఎక్కువ వస్తున్నారు, రాకూడదని ఇబ్బందులు జరుగుతున్నా కూడా ఆవిడ ఏమాత్రం కూడా వెనక్కి తగ్గలేదు. అంత మాత్రమే కాదు, ఆవిడ యొక్క వ్యక్తిగత సాక్ష్యం కూడా చాలా 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 గొప్పది. ఎందుకంటే ఒక గొప్ప దైవజనుడైన అపోస్తలుడైన పౌలు గారే ఆవిడ గురించి ప్రస్తావిస్తా ఉన్నాడు. లవోదిక సంఘం అని పేరు రాగానే ఇదిగో ఎవరిని గుర్తు చేస్తున్నాడు? నూఫా అనే స్త్రీని గుర్తు చేస్తున్నాడంటే ఈవిడ వ్యక్తిగత సాక్ష్యం కూడా చాలా గొప్పది. ఇంకొక మాట చెప్పనా, ఆవిడ వివాహమే చేసుకోలేదని మనం చరిత్రలో చదువుతా ఉన్నాం. నూఫా అనే ఆ స్త్రీ వివాహం చేసుకోకుండా దేవుని పరిచర్య కొరకై, దేవుని పరిచర్య చేస్తున్న వారికి సహకరించేదానిగా మరి ఈ యొక్క నూఫా అనే స్త్రీ ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఈ నూఫా అనే స్త్రీ నుంచి ఈ రాత్రికాల సమయంలో మనం నేర్చుకుంటున్న ఈ కొన్ని లక్షణాలు ఇదిగో ఈ రోజు కుటుంబంలో జరుపుకున్న సిస్టర్ గారిలో కూడా తన ఇంటిలోనే సంఘాన్ని ఇదిగో పెట్టుకుని ఆ సంఘం చేస్తున్నప్పుడు, ఆ సంఘం ఆరాధన జరుగుతున్నప్పుడు అన్ని చక్కబెట్టడం విషయంలో కానీ, అంత మాత్రమే కాదు, క్రిస్మస్ పండుగ వస్తుందంటే నవంబర్లో క్రిస్మస్ అయితే ఎప్పటి నుంచి అండి ప్రాక్టీస్ గురుగారు? సెప్టెంబర్ నుంచి, అక్టోబర్ నుంచే అందరినీ పోగేసుకుని మీరుండాలి, ప్రోత్సాహం ఏంటండి, ఇలాంటి సహనాన్ని కలిగి, ఇలాంటి ప్రోత్సహించే ఒక మనస్తత్వాన్ని కలిగి మరి సిస్టర్ గారు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు మనము బైబిల్ వాక్యాల ద్వారా మనం బలపరచబడుతున్నప్పుడు, అవును ఆ రోజున ఆ నూఫా అనే స్త్రీ గురించి మనం చదువుకుంటా ఉన్నాము, ఇదిగో ఈ రోజున సిస్టర్ గారిని చూస్తా ఉన్నామని చెప్పేసి మనము ఎంతో జాగ్రత్తగా, ఇదిగో అలాగే జరిగించిన ఆ స్త్రీ ఎంతకైనా ఆశీర్వాదం పొందిందో, చరిత్రలో లిఖించబడిందో, ఈరోజు సిస్టర్ గారిని కూడా మనం చూస్తా ఉన్నాం. ఎలాగా? కుటుంబం ఆశీర్వదించబడడం, కుటుంబం అనేక మందికి సాక్షార్థంగా ఉండడం, అనేక మందికి ఇచ్చే కుటుంబంగా ఉన్నది. ఏంటండి, అనేక మందికి జీవితాలు ఇచ్చే కుటుంబంగా ఉన్నారు. నూఫా అనే స్త్రీ, బైబిల్లో ఉన్న అనేక మంది స్త్రీలు మనకు చక్కని పాఠాలు. వీళ్ళ ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే రోమిలకు రాసిన పత్రిక చూడండి ఒకసారి మాట చేద్దాం. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. ఏలైనగా ఓర్పు వలన లేఖనంలోని ఆదరణలను మనం దేశం కలుగుతాయి, పూర్వమందు వ్రాయబడినవన్నీ ఏం కలిగిస్తాయంటే మనకు భక్తుల గురించి మనం చదువుకుంటున్నప్పుడు మనకు ఏం కలగాలి? మనకు బోధ కలగాలి, వారి ద్వారా బోధ కలగాలి. నూఫా అనే స్త్రీ గురించి చదువుకున్నప్పుడు ఓకే, నా సంఘము ఇదిగో నా ఇల్లు అనేక మందికి వాక్యాన్ని ప్రకటించేదిగా ఉండాలి, నా ఇంటిలో నుంచి రక్షణ సుందరంగా కీర్తనలు బయటకు వెళ్ళాలి. అంటే గొడవలు కాదు. కొన్ని కుటుంబాల్లో పక్కన ఇంటి దగ్గర అయితే కొన్ని కుటుంబాల్లో అలా పక్క నుంచి వెళ్తేనే కుటుంబాల్లో గొడవలు. అయ్యో బాబు ఈ కేకలేరు బాబు అనుకుంటాం. కొన్ని కుటుంబాలు ఉండేవి, రొద్దు లేవగానే గొడవ లేకపోతే చిత్రంగా అనిపించేది. మళ్ళీ ఇల్లేంటి వాళ్ళు సైలెంట్గా ఉన్నారేంటి? క్రైస్తవ సంఘాల్లో నుంచి, క్రైస్తవ కుటుంబాల్లో నుంచి ఏదవాలి? రక్షణ సంబంధమైన కీర్తనలు.
ఇది దేవుని కుటుంబం అని అనిపించాలి. మనం రాసుకుంటాం కదండి, ఈ గృహమునకు క్రీస్తే అధిపతి. మరి క్రీస్తే ఆ గృహానికి అధిపతిగా ఉంటే ఆ గృహంలో నుంచి ఏం రావాలి? ఆశీర్వాదాలు రావాలి. ఆ గృహంలో నుంచి ఏం రావాలి? నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, నువ్వు బయటికి వచ్చినప్పుడు దీవించబడతావు. అలాంటి దీవెనలు, ఆశీర్వాదాలు ఒకసారి చూడండి. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 28వ అధ్యాయము మొదటి నుంచి. ఆయన ఆజ్ఞానికి అనుసరించి నడుచుకోలేదు. నీ దేవుడిని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. దేవుని చిత్తానుసారంగా నడిచినప్పుడు, దేవుని సంఘానికి అవకాశం ఇచ్చినప్పుడు, దేవుని యొక్క సావాసాల్లో మనం నిర్విరామంగా పాల్గొన్నప్పుడు, దేవుని సేవకులకు సహకరించినప్పుడు, దేవుని పరిచయను నడిపించడానికి మన గుంపులు విప్పినప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నీవు ఇదిగో సమస్త జనముల కంటే, నీ దేవుడిని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఎంత గొప్ప వాగ్దానం అండి ఇది! ఎంత గొప్ప వాగ్దానం! దీనికోసం ఏం చేయాలి మనం? ఏం లేదు, ఆయన చెప్పినట్టు వినాలంతే. ఆయన చెప్పినట్టు వినాలంతే. పోనీ సంపాదించుకున్న ధనమంతా ఇమ్మన్నాడా? ఏంటండి అన్నాడా దేవుడు? పాత నిబంధనలో అయితే దశభావం అన్నాడు, కానీ కొత్త నిబంధనలకు వచ్చేసరికి నీ మనస్ఫూర్తిగా ఎంత ఇస్తావో చెప్పు అయ్యా. సనువులు, గొనువులు, బలవంతాలు కాకుండా అంతే. అది ఇస్తే సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును అంటా ఉంటాడు. హెచ్చించును అంటున్నాడు. ఇది చదవండి. నీ దేవుడైన యెహోవా మాట నువ్వు వింటే ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి ప్రాప్తించును. నీవు పట్టణములో దీవింపబడదు, పొలములో దీవింపబడదు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెత్తులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడు. నీ గంపయు, పిండి పీసుకు, నీ తొట్టియు దీవింపబడు. నీ లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు నువ్వు దీవించబడతావు. దీవించబడతావు. ఎంత గొప్ప వాగ్దానం దేవుడు ఇదిగో మనకిస్తా ఉన్నాడు ఈ రాత్రి కాల సమయంలో. ఎంత గొప్ప వాగ్దానం ఇచ్చాడు! ఎంత గొప్ప వాగ్దానం ఇచ్చాడు! కనుక నుంప అనే ఒక స్త్రీ ఇదిగో సంఘానికి తన ఇంటినే ఇచ్చేసి పరిచర్యకు సహకరించి, ధనం ఉంది కానీ లెక్క పెట్టలేదు. బైబిల్లో ధనవంతులు ఉన్నారంటే చాలా మంది. యోబు గురించి అంటాడు, తూర్పు దేశము అన్నిటిలో ఈయన మిక్కిలి ధనవంతుడు. కానీ ఆయనలో ధనం ఉందని గర్వం లేదు, కానీ దేవుని దగ్గర నేను ఇంకేదైనా తప్పు చేశానేమని అనుదినం ఆయన బలర్పిస్తున్నాడు. అబ్రహాము ధనవంతుడు, ఏంటంటే యాకోబు ధనవంతుడు, ఒక యోసేపు ధనవంతుడు, ఒక దానియేలు దేశానికి ప్రధాని ధనవంతుడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది కానీ ధనాన్ని లెక్కించలేదు, ధనాన్ని పట్టించుకోలేదు. అందుకే దేవుడు వారిని చరిత్రలో భక్తులుగా మన కొరకు నిలబడ్డారు. వారి గురించి చదువుకున్నప్పుడు మనం వారి నుంచి బోధన పొందుకోవాలి. ఇదిగో నుంఫా అనే స్త్రీ కూడా సంఘానికి అవకాశం ఇచ్చి తను ఎలాగైతే ఆశీర్వదించబడి చరిత్రలో మన కొరకు లిఖించబడుతుందో, ఇదిగో మనం కూడా దేవుని కొరకు మనం బ్రతకగలిగితే, దేవుని కొరకు మన కుటుంబాలు, మన పరిచర్య, మన పనులు దేవుని కోసం మనం చేయగలిగితే, ఇదిగో మనల్ని, మన కుటుంబాలని దేవుడు దీవించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. దేవుడి కొద్ది మాటలు మనందరూ తల భద్రపరిచి దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియ సీఎం ప్రధాన విశ్వాసారా, మరి తక్కువ స్వాములు చక్కటి మాట చెప్పిన సంఘాపరి దేవుని పేట వందనాలు తెలియజేస్తున్నా. అలాగే కాన్పుల పాట